పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో గ్యాస్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ దత్తాత్రేయ భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు సిలిండర్స్తో క్యూ కట్టారు. వందలాది సిలిండర్లతో వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. గంటకు క్యూ లైన్ పెరుగుతోందని గ్యాస్ ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు గ్యాస్ బుక్ చేసి వారం రోజులైనా సిలిండర్లు డెలివరీ చేయడం లేదంటున్నారు వినియోగదారులు. చూస్తున్నాం, వందలాది మంది సిలిండర్లతో పడిగాపులు పడుతున్న పరిస్థితి. ఫిలింనగర్లోని గ్యాస్ ఏజెన్సీ దగ్గర పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. గంటకు క్యూలు పెరుగుతున్నాయి అంటూ కూడా క్యూలో లైన్లో ఉన్నవాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా మండే ఎండకు ఈ రకంగా సిలిండర్లు పట్టుకుని నుంచోవటం ఎంత అవస్థలకు గురవుతున్నారో చూస్తేనే అర్థమవుతుంది. వారం రోజులు గడిచినా మాకు ఇంతవరకు సిలిండర్ రాలేదంటూ వాళ్ళందరూ వాపోతున్నారు. ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో ఇంకా తెలియాల్సి ఉంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తోంది ఎలాంటి గ్యాస్ కొరత లేదు అని, మరి సరఫరాకి ఎందుకు ఆలస్యం అవుతుందనే ప్రశ్నకు సమాధానం మాత్రం గ్రౌండ్లో దొరకని సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. షామీర్పేట్, మేడ్చల్ జిల్లాలోని షామీర్పేట్ వద్ద ఒక గ్యాస్ ఏజెన్సీలోని సిచ్యువేషన్ మనకి చూస్తున్నాం. మరోవైపు ఫిలింనగర్లో సంఘటన ఏ రకంగా ఉందో కూడా మరి కాసేపట్లో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకి కనిపిస్తున్న విజువల్స్ వచ్చి మేడ్చల్ జిల్లా షామీర్పేట్లోని గ్యాస్ ఏజెన్సీ వద్ద పరిస్థితి చూస్తున్నాం. క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో, గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్న సిలిండర్లు దొరకని సిచ్యువేషన్ అంటూ అక్కడ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతోంది. ఈ క్యూ లైన్లు గంటకి పెరుగుతూ ఉన్నాయి, సిలిండర్లు మాత్రం ఇంకా డెలివరీ చేయట్లేదని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాపోతున్నారు.